వెల్కమ్ టు భీష్మ అకాడమీ. ఐఎమ్ బాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ లోని ముఖ్యమైన అర్హతలు, అదే విధంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, జీతం ఎంత ఉంటుంది, అదే విధంగా వయస్సు ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ లో చూసుకుంటే ఖాళీలు వచ్చేసి 118 పోస్టులు ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీలు లా, ఎల్ఎల్బి, బిఎల్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ పోస్ట్ కు ఎలిజిబుల్ ఉంటుంది. వయసు వచ్చేసి 2025 జూలై నాటికి 34 సంవత్సరాలు మించరాదు అనేది ఈ పోస్టుకు అర్హత పెట్టారు. 34 సంవత్సరాలు మించరాదు. జీతం వచ్చేసి 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు ఉంటుంది. ఇది మన రిటైర్మెంట్ ప్రకటించే నాటికి 1,30,000 వరకు వెళ్తుంది. అదే విధంగా ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్షలో ఉంటుంది. ఈ యొక్క అర్హతలు అనేవి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క నోటిఫికేషన్ కు మెయిన్ అర్హతలుగా తీసుకోవచ్చు. ఈ అర్హతలను బట్టి మనం నోటిఫికేషన్ గురించి చర్చించుకుంటే ముఖ్యంగా నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూసుకుంటే, క్రోమ్లోకి వెళ్ళి TSLPRB అని సెర్చ్ చేస్తే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని వస్తుంది. అందులో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ లో భాగంగా మనం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూసుకుంటుంటే వేకెన్సీస్ వచ్చేసి 118 పోస్టులు. అదే విధంగా స్కేల్ ఆఫ్ పే శాలరీ వచ్చేసి 54,220 నుంచి 1,33,630 వరకు ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ద రిక్రూట్మెంట్ ఈస్ బీయింగ్ మేడ్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఆన్ మల్టీ జోనల్ బేసిస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ మల్టీ జోన్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 15th ఆగస్ట్ 2025 లో రిలీజ్ చేయబడింది. అందులో వేకెన్సీస్ చూసుకుంటే ముఖ్యంగా మల్టీ జోన్ 1 లో డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదే విధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనే 2 విధాలుగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా మల్టీ జోన్ 1 లో 38 పోస్టులు, లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో భాగంగా 12 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపి మల్టీ జోన్ 1 కు వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా మల్టీ జోన్ 2 లో చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా 57 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో చూసుకుంటే 11 పోస్టులు ఉన్నాయి. మొత్తం మల్టీ జోన్ 2 లో పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకుంటే మొత్తం 68 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ మొత్తానికి మనం మల్టీ జోన్ వైజ్ బ్రేకప్ చూసుకుంటే మొత్తం 118 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వెలువడింది. కేటగిరీ వైజ్ బ్రేకప్ తీసుకుంటే ముఖ్యంగా ఓసీ మల్టీ జోన్ 1 లో ఓసీ జనరల్ చూసుకుంటే 13 పోస్టులు, మల్టీ జోన్ 2 లో ఓసీ జనరల్ చూసుకుంటే 21 పోస్టులు. జనరల్ లోనే ముఖ్యంగా 34 పోస్టులకు ప్రతి ఒక్కరు అర్హులుగా ఉంటారు. అదే విధంగా బీసీలో కేటగిరీ వైజ్ ABCDE లో పోస్టులు ఉన్నాయి. అదే విధంగా ఎస్సీలో 1, 2, 3 అనే సెక్షన్ గా ఉండి ఎస్సీలో కూడా పోస్టులు ఉన్నాయి. అదే విధంగా ఎస్టీలో ఉన్నాయి. ముఖ్యంగా టోటల్ పోస్టులు మొత్తం చూసుకుంటే మల్టీ జోన్ 1 లో వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో 38 పోస్టులు, మల్టీ జోన్ 2 లో చూసుకుంటే 57 పోస్టులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ లో చూసుకుంటే మొత్తం 95 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ లో చూసుకుంటే మనకు 23 పోస్టులు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి ఖచ్చితంగా దీనికోసం పోటీ పడాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ముఖ్యంగా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది మనకు హెడ్డింగ్ గా ఉంచారు. ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ద క్యాండిడేట్ అప్లోడ్స్ ఓన్లీ ఫోటో వితౌట్ సిగ్నేచర్ లేకుండా క్యాండిడేట్ ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అనేది మనకు మెయిన్ గా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో secondary school matriculation certificate or equivalent certificate in support of the date of birth. 10th class మన మెమో గానీ
అదే విధంగా దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ను మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనగా బోనఫైడ్స్ అనేవి మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. బార్ కౌన్సిల్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లాక్ సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి బార్ కౌన్సిల్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా యాక్టివ్ ప్రాక్టీస్ ఫర్ నాట్ లెస్ దెన్ 3 years 3 సంవత్సరాలు మనం ప్రాక్టీస్ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా స్టడీ సర్టిఫికేట్స్ 1st to 7th క్లాసెస్ వరకు బోనఫైడ్లు ఇందులో మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా మనం చూసుకుంటే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్టిఫికేట్ ను కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆల్సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా బీసీ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదే విధంగా ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి సంబంధించినటువంటి మనకు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా వారి యొక్క సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్ బి సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అందులో భాగంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అందులో భాగంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇంక్లూడింగ్ ట్రాన్స్కో, డిస్కమ్స్, టీజీ, జెన్కో, టీజీఎస్, ఆర్టీసీ వంటి దాంట్లో పనిచేసిన వాళ్లకు నాట్ ఎంటిట్లేడ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. ఇందులో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదని ఇక్కడ మెయిన్ గా హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే విధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే విధంగా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఎలాంగ్ విత్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా. బ్యాచిలర్ డిగ్రీలో లా చేసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ యొక్క పోస్ట్ కు అర్హత సాధిస్తారు. దాంతో పాటు మనం చూసుకుంటే ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో candidates will be required to appear for a written examination in 2 papers. 2 పేపర్లుగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో భాగంగా పేపర్ 1 వచ్చేసి 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ గా ఉంటుంది. అదే విధంగా పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఈ 2 పేపర్లు 200 మార్క్స్ 400 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్ 1 వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అదే విధంగా మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే ఇక్కడ పేపర్ 1 షెల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ అండ్ ఆల్ దోస్ క్యాండిడేట్ హూ డిడ్ నాట్ క్వాలిఫై ఇన్ పేపర్ 1 షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. పేపర్ 1 లో ఎవరైతే క్వాలిఫై కాని వారు ఉంటారో వాళ్ళను ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నుంచి డిస్క్వాలిఫై చేయబడతారు అనేది ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ గా తెలపడం జరిగింది. అదే విధంగా పేపర్ 2 ఆఫ్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ పేపర్ 1 షెల్ బి ఎవాల్యుయేటెడ్. పేపర్ 1 లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే పేపర్ 2 లో ఎవాల్యుయేటెడ్ చేయడం జరుగుతుంది అనేది మెయిన్ హెడ్డింగ్ గా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా మనం చూసుకుంటే రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మనకు జోన్స్ ఇచ్చారు. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2. మల్టీజోన్ 1 లో ముఖ్యంగా మల్టీజోన్ 1 లో కాళేశ్వరం జోన్ వస్తుంది, అదేవిధంగా బాసర వస్తుంది, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల వస్తుంది, అదేవిధంగా భద్రాద్రి జోన్ వస్తుంది. ఈ 4 సంబంధించి జోన్ల వాళ్ళు మల్టీజోన్ 1 కు వస్తారు. అదేవిధంగా మల్టీజోన్ 2 చూసుకుంటే ముఖ్యంగా యాదాద్రి, చార్మినార్, జోగులాంబ ఈ డిస్టిక్లకు సంబంధించిన వాళ్ళందరూ మల్టీజోన్ 2 కిందికి వస్తారు. అదే విధంగా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి ముఖ్యమైన విభాగాలు. వీటితో పాటు ఇంకా అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్
డేట్ ఇంకా ఇవ్వలేదు. వాటిని ప్రెస్ నోట్ లో గానీ పేపర్లలో గానీ వచ్చినప్పుడు దాని గురించి భీష్మ అకాడమీ అనేది దాని గురించి వివరాలను వెల్లడిస్తుంది. అదే విధంగా ఇటీవల కాలంలో కోదండరామ్ గారు, అదే విధంగా అద్దంకి దయాకర్ గారు గవర్నమెంట్ యొక్క పెద్దలను కలిసి నోటిఫికేషన్ల గురించి వాళ్ళకు వెల్లడించడం జరిగింది. వాటి యొక్క వివరాలు మేము క్లాస్ లో దాని గురించి వివరిస్తాము. అదే విధంగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లకు ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క ప్రిపరేషన్ ను ముందు కొనసాగించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.